చూద్దామండి. పరీక్షించుకుంటా అనే విషయం మీద వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులు రాసినటువంటి పుస్తకము 5వ అధ్యాయము 10వ వచనం. ప్రభువునకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమైనది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘానికి అపోస్తలుడైన పౌలు ఎలాగైతే పరీక్షించుకోండి, రెండోదిగా ఖండించండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాట ఈనాడు కూడా ప్రభు మనతో కూడా మాట్లాడుచున్నాడు. అందులో 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. చూసారా, వెలుగు ఫలములో సమస్తమైనది మంచితనం అంటండి. ఈనాడు వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని పిలిచాడు. వెలుగు సంబంధులుగా పిలిచిన తర్వాత మనం పరీక్షించే విధానం ఎలా ఉన్నదంటే, పరీక్షించుకున్నటువంటి చాలా ఉన్నాయి. మనం సహోదరులతో మాట్లాడి చేస్తాం, బట్ ఆ మాట వారికి ఎలా నొప్పి కలిగిస్తుందో మనకు పరీక్షించుకోవాలి. లేదా లోకస్తులతో మనం మాట్లాడతాం, ఆ మాటల వల్ల ఎటువంటి దోషం ఉందా అన్నటువంటి మనం పరీక్షించుకున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు మీరు మంచితనం విషయంలో మీరు వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనమే కదా. వెలుగు అన్నటువంటిది మంచిదే. అయితే వెలుగులోని మనం ఉన్నాం కానీ అయినా వెలుగైన కార్యాలు మన జీవితంలో ఇంకా ఉండుట లేదు. ఎందుకు ప్రభు పదే 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 దేవుడు మనతో మాట్లాడుచున్నాడంటే, బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట మంచిదే అన్నాడు యేసు ప్రభు వారు. అన్ని విషయం మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి కూడా అన్నాడు ఈ మాట. అయితే మనము సత్యంలో మనం కనిపించాలంటే ఫస్ట్ మనకి నీతి కార్యాలు ఉండాలంటండి. రెండవదిగా సత్యంలో మనలో కనబడాలంటండి. మనం ఒక దగ్గర ఒక మాట్లాడుతాం, మరి ఇంకొక దగ్గర ఒక మాట్లాడుతాం. అది దేవునికి ఆయాసకరమైనటువంటి తప్పు అని దేవుడు హెచ్చరిక పరుస్తున్నాడు. దేవుడు మంచిది పెట్టాడు, చెడ్డది పెట్టాడు. బట్ ఈ లోకంలో నువ్వు వెలుగుగా ఉన్నావు కాబట్టి దేన్ని ఎన్నుకుంటున్నావు? ఏ విషయాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు? వెలుగు సంబంధమైన నీతి సత్యమును మనం అనుసరిస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిందిగా ఉంది. నేను నడుచుకుంటున్నాను కదా, మనుషులకు కనబడొచ్చు నీ క్రియలు, బట్ దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్నించుకుంటే చాలా మంచిది అని దేవుని వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరించపరుస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ కూడా అపోస్తలుడు చెప్తున్నాడు, గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుంటున్నాడు. ప్రభుకి ఏదో ప్రీతికరముగా ఉంది మన నుండి, దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాలు మనం చేస్తున్నామా, లేదా మనం ఆ క్రియలలో మనం పెడుతున్నామా, లేదా మన వాక్యము చేత మనల్ని పరీక్షించుకుంటున్నామా అని ప్రీతికరమైనటువంటి దానిని పరీక్షించుచు వెలుగు సంబంధు వలె నడుచుకునుడి అన్నాడు. వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం కాబట్టి
ప్రియమైన సహోదరులారా, మీలో మీ సహోదరులు కావచ్చు, లేదా మీలో మీ కుటుంబ సభ్యుల వారు కావచ్చు, కొంతమంది అవిశ్వాసంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. వారిని మనం, వెలుగు సంబంధులు ఉన్న మనము వారిని కొన్ని విషయాల్లో ఖండిస్తూ ఉంటాం మనం. వారు ఏదో ఒక మాట అన్నారని, లేదా ఏనాడో ఒక మాట అన్నారని, ఈనాడు అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనం వెలుగు సంబంధంలో అది మనలో నిష్ఫలమైన అంధకార క్రియలను పాలివారై వాటిని ఖండించాలంటండి. నిష్ఫలమైన అంధకార క్రియలు ఉన్నాయి మనలో. దేవునికి ప్రియమైనవి కావి గాని అసహాయమైన క్రియలు, అసహాయమైన అన్నటువంటి ఆ ఒక్క పనులు దేవునికి ప్రీతికరమైనటువంటిది కావు. అందుకే అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, వాటిని ఖండించండి అంట. మన బిడ్డలు మనం ఖండిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మన విశ్వాసులను కూడా ఒక్కొక్కసారి ఖండిస్తూ ఉండాలి. కొంతమంది ఈ రోజుల్లో కఠినంగా వాక్యం చెప్తే కొంతమందికి అది ఇష్టముగా ఉండాలి. వారిని నవ్వుపించుకుంటూ, వెగతాళ చేసుకుంటూ, వారిని పొగుడుతూ ఉంటే అబ్బా ఇవాళ వాక్యం బాగుంది అంటారు చాలా మంది. కొంతమంది ఈ వాక్యం నాకు కాదు, నా ఎన్నుకున్న వారికే అని కొంతమంది ప్రశ్నించుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఏది బయలుపరుస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏది బయలుపరుస్తున్నాడో దాన్నే చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అని మనం పరీక్షించుకొని, మనము శుద్ధిపరచుకొని, తర్వాత మన ఎదుటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ఖండించాలి. కొన్నిసార్లు మనం ఖండించుకోం కానీ మన చుట్టూ ఉన్న ప్రజలను ఖండిస్తూ ఉంటాం. ప్రభు అన్నాడు, ఫస్ట్ మీ కనులు ధూళి తొలగించండి, తర్వాత ఎదుటి వానిలో ఉన్న కనులో ధూళిను తొలగించండి అన్నాడు. ఫస్ట్ మనం పరీక్షించుకోవాలండి. దేవుడు చెప్పే ప్రతి విధమైన కార్యంలో నేనున్నానా, నిజమేనా, దేవుని మార్గంలో నడుచుచున్న నాలో కొన్ని ఏదో క్రియలు ఉన్నాయేమో, అంతే కదా కొన్ని ఆశీర్వాదం పొందలేకపోతున్నాను, కొన్ని దీవెనలు నేను పొందలేకపోతున్నాను. నా కుమారుల మీద కావచ్చు, నా కుటుంబం మీద కావచ్చు, నా కుమార్తెల మీద కావచ్చు, లేదా నా భార్య మీద కావచ్చు, నా భర్త మీద కావచ్చు, నా సేద్యాల మీద కావచ్చు, ఏదైనప్పటికైనా కూడా మనల్ని దేవుని సన్నిధానంలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో అన్ని విషయాలు కూడా సేవకులతో చెప్తాకు అవ్వదు. అయితే దేవుడు ఈనాడు ప్రభు నీకు కూడా అధికారం ఇచ్చాడు. దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే అధికారం ప్రభు నీలో పెట్టాడు. కొన్ని తప్పులు ఉంటాయి, మన వాటిని ఒప్పుకొని దేవుని మందిలో విడిచిపెట్టేవారుగా ఉండాలి. కొంతమంది ప్రతి నెల కూడా మనం రొట్టి ద్రాక్షరసం తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క నెల అంతా మనం నోరు కాసుకుంటున్నామా? మన క్రియల్లో ఎలాగున్నాయి? అసలు దేవునికి ప్రీతికరమైన ఉన్నావా లేవా అని ప్రార్థనలో మనము ఎల్ల వేళలో కూడా వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థించుకుని వాటిని పరీక్షించుకునే వారుగా ఉండాలని దేవుని నామం పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రేమన సహోదరుల ప్రభు ఏమన్నాడు ఇక్కడ, ఎలాగనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటనైనను అవమానకరమైనది. చూసారా, క్రియలు
చేయువారు రహస్యముగా చేస్తారట. ఈనాడు ప్రభువుని నమ్ముకున్నా సరే మన క్రియలు ఇంకను మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాం. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, సేవకుడు లేనప్పుడు ఏదో రకంగా మాట్లాడతాం. కుటుంబంలో బిడ్డలు, తల్లిదండ్రులు ఈనాడు ఎంతమంది దూషిస్తలేదండి, ఎంతమంది వేళన చేస్తలేదు. మన క్రియలు సరైనటువంటి కార్యాలు లేవు కాబట్టి పరీక్షించుకోండి. ఇప్పటికైనా ప్రభు సమయం ఇస్తూ ఉన్నాడు దేవుడు. మరలా ఈ 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రవేశించబెట్టాడంటే దేవుడు ప్రణాళిక, దేవుని చిత్తం మీలో ఏదో ఒకటి ఉన్నది. అందుకే అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడు, గూర్చి మాటలాడుటనైనను అవమానకరమైనదంటండి. వ్యర్థమైన మాటలు మనల్ని ఏం చేస్తాయంటండి, అవమానపరుస్తుంది. ఈనాడు వ్యర్థమైన మాటలో చాలా మంది సమయాన్ని గడుపుతున్నారు. వ్యర్థమైన క్రియలో చాలా మంది సమయాన్ని గడుపుతున్నారు. తమ్ము తాము పరీక్షించుకుంటున్నట్లుగానే వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడి రాకడ వచ్చేస్తూ ఉంది. ఆ రాకడలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను చేస్తుంది ఏంటి? నేను నిజంగా ప్రార్థనలో ఉంటున్నానా? వాక్యం చదువుతున్నానా? నిజంగా ప్రభు ఇటు అవకాశం ఇచ్చాడు, నేను అసలు నిలబడుతున్నానా? ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం ఎక్కువ అయ్యే చూస్తాం. విత్ నన్ను కూడా కలిపి ప్రభు అంత మాట్లాడుచున్నాడు. ఎన్నిసార్లు ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడండి. 13 వచ్చిన సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తము ఖండించబడి, మన ఇంటిలో ఒక బాబు లేదా మా ఇంటిలో ఒక పాప ఎవరైనా వారు అల్లరి చేస్తున్నప్పుడు మనం ఖండిస్తాం, గద్దిస్తాం. అలాగే ఈనాడు పాపనికి బానిసత్వమై, త్రాగుడుకు బానిసత్వమై, ఫోన్లకు ఎడిట్ అయ్యి చాలా మంది వారి జీవితాలు ఖండిస్తున్నారు. మొన్న ఎక్కడో ఒక పాస్టర్ ఇలాగే చెప్తా ఉన్నాడు, విన్నాను నేను. మీరు ఫోన్లని ఇచ్చేస్తున్నారు, మీ బిడ్డలు ఏం చూస్తున్నారని మిమ్మల్ని పరీక్షించారా? ఆ ఫోన్ ద్వారా ఎంత పాపం జరుగుతుందో మీరు చూసారా అని ప్రశ్న వేశాడు. నిజమే కదా, ఫోన్ ఏదో ఇస్తున్నాం, బట్ వారు ఏం చేస్తున్నారు, దాంట్లో ఏం చూస్తున్నారో. దేవునికి ప్రీతికరమైన విషయాలు వారు నేర్చుకుంటున్నారా లేదా? దేవుని సన్నిధానంలో వారు నిలకడగా ఉన్నారా లేదా? వీటిని మనల్నే పరీక్షించుకోవాలి. మన బిడ్డలను క్రీస్తు కొరకు వారిని ఖండించి క్రీస్తులో వారు నడిపే విధముగా మనం ఉండాలి. పెద్దవారమైన మనమే క్రీస్తులో మనం పరీక్షించుకున్నట్లయితే మన బిడ్డల్ని రేపు గద్దించినప్పుడు లేదా నీ సహోదరుని నువ్వు గద్దించినప్పుడు వారు అంటారు, నువ్వు చూసుకో అంటారు. వారు ఆ మాట అనక ముందే మనల్ని మన ప్రభు సన్నిధిలో పరీక్షించుకోవాలి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని వృత్తిలో నుండి లెమ్ము. నిద్రించుచున్నాం. సోమరతనం ప్రతి ప్రజలకి ఎంతమంది ఉన్నారు? సంఘంలో 150 మంది ఉన్నాం. అయినప్పటికైనా కొంతమంది 30 మంది దాకా జాయిన్ అవుతుంది సాయంత్రం అట్లా. ఉదయకాల సమయంలో 13, 12. మనం నిద్రించే వారుగా ఉండకూడదండి. దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ చక్కని అవకాశం ఇచ్చాడు ప్రభు. దీన్ని మనం కొనసాగించాలంటే ఇది 2-3 చేసేది కాదు, అందరూ కలిసి అనేక ఆత్మకులకు భారం కలిగి ప్రార్థన చేయాలని. ఈనాడు నువ్వు చేసే ప్రార్థన అనేక ఆత్మలను కదిలింప చేస్తుంది. త్రాగుబోతులు మారుతారు. ఈనాడు మనం అందరం చేసే ప్రార్థన మన దేశంలో ఒక క్షేమకరమైనటువంటి మనుషులు దేవుడు నిలబెడతాడండి. అందుకే ప్రభు అన్నాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకుని వృత్తిలో నుండి లెమ్ము.
క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు మనలో ప్రకాశిస్తున్నాడని ఆయనే చెప్తాడండి. క్రీస్తు మనలో ఆయన ప్రకాశిస్తాడు. ఓకే ప్రేమన సహోదరులారా, అపొస్తలుడైన పౌలు ఏ విధముగా ఎఫెసు సంఘాన్ని హెచ్చరిక పరుస్తున్నాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుకోండి అన్నాడు అపొస్తలుడైన పౌలు. ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకుందాం, దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం. ఆ విధముగానే మనం వెలుగు సంబంధులుగా నడుచుకోండి అనే విషయంతో దేవుడు మాట్లాడాడు. దేవుని చిత్తం అంటే ఈ వేళ సాయంత్రం కూడా మనం పరీక్షించుకోవలసినవి ఏమిటి? అది ప్రశ్న. మనము పరీక్షించుకోవలసినవి ఏమిటి అనే విషయం మీద 6 పాయింట్లు ఉన్నాయండి. 6 పాయింట్లు కూడా ఒక్కొక్కటిగా లేదా రెండుగా మనం ఈ ప్రార్థనలో ఉన్న తర్వాత వాక్యంలో మరి ధ్యానం చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధ మాటలు దేవుడు దీవించిన ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమల దేవ, నీ ఘనమైన నామనికి నా వందనాలు. ఇంతవరకు కూడా నాయన సహోదరి ఎన్నో ప్రార్థన అంశాలు ముందుంచి అనేక వారు ప్రార్థనలు కూడా ఏకీవించారు. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి కుమారులను వారి కుమార్తెలను అయ్యా వారు చేసే పనుల్లో కూడా ఈ రోజంతా కూడా ఉదయకాలం మొదలుకొని సాయంకాల సమయం వరకు నడిపించండి. ఈనాడు మేము ప్రయాణం చేస్తాం తండ్రి. ప్రయాణాలు బిడ్డలతో సేవకులకు మన అనేక స్థలాలకు వెళ్తున్నాం. ఈ కాపుదల మాకు కావాలి. ఈనాడు కూడా పాటలో, ప్రార్థనలో, ఆరాధనలో, సాక్షులంలో, వాక్య భాగంలో ఆది నుండి అంత మటుకు మీరు నడిపించండి. ఈ రోజు నాయన ప్రార్థనకి ప్రభావ సమయోచిత సమయానికి అందరూ కూడా కూడొచ్చుటకు సహాయం చేయండి. మమ్మును మేమే పరీక్షించుకునుడి అని అపోస్తలుడైన పౌలు ఎలాగైతే చెప్పాడో, నీ యందు మేము ఎల్లప్పుడూ పరీక్షించుకునే వారిగా మమ్మల్ని చేసి నీ కృపలో మమ్మల్ని నడిపించు ప్రార్థిస్తాం. అనారోగ్యంలో మమ్మల్ని కూడా స్వస్థపరిచి వస్తుందిగా ప్రార్థిస్తాం. యేసు ఉన్నత నామములో ప్రార్థించి అడుగుతాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కార్యున్న సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఆయన కృప మనకు అందరికి తోడైండును గాక.